ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. 1974కి వెళ్దామా? 1974 యశోద కృష్ణ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ కాదు కదా? అంతకు ముందు హారతి అండి, హారతి వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. యశోద కృష్ణతో యశోద కృష్ణతోని బ్లాస్ట్. యా బ్లాస్ట్. ఆ తర్వాత చైల్డ్ యాక్టర్స్ గా మీరు ఒక ఎరా చూశారు. యా ఒక ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? చాలా చేశానండి, ఆల్మోస్ట్ 75 మూవీస్ సంథింగ్ లైక్ దట్. చైల్డ్ యాక్టర్ గా చైల్డ్ యాక్టర్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అవును, అంటే తమిళ్ కొంచెమేనండి, తమిళ్ ఒక 4-5 చేశాను. తెలుగేనండి ఎక్కువ. తెలుగు తమిళ్ అంటే ఒక మేబీ 10 పిక్చర్లు చేస్తుంటానేమో, మిగతావన్నీ తెలుగే. మీకు కాంపిటేటివ్ చైల్డ్ యాక్టర్ ఎవరు అప్పుడు? శ్రీదేవి గారా? నో శ్రీదేవి గారు నాకంటే పెద్ద కదా, సీనియర్. అంటే యశోద కృష్ణలోని ఆవిడేమో పెద్ద కృష్ణుడు, నేనేమో చిన్ని కృష్ణుడు. నాకు 5 years, తనకేమో 14 years. కంసుని చంపడం తనే చేస్తుంది. తర్వాత రామకృష్ణ గారు అనమాట హీరోయిన్ గా ఫస్ట్ టైం. అంటే మలయాళం అండి. మలయాళం యు ఆర్ సచ్ ఏ బిగ్ సెలబ్రిటీ అండి. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ కానీ అవి చూస్తుంటే ఒకసారి మీ ఇది చూస్తుంటే బాబోయ్ ఒక ఏలేరు మలయాళం ఇండస్ట్రీలో. అవునండి, యాజ్ ఎ హీరోయిన్ గా నేను ఎక్కువ చేసింది మలయాళం పిక్చర్స్ అన్నమాట. తెలుగులో ఫిలిమ్స్ ఎక్కువ చేశారు. చాలా చేశాను. అక్కడ ఫస్ట్ అక్కడే హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యాను. తర్వాత ఏమో సక్సెస్ఫుల్ మూవీస్ అక్కడే పడ్డాయి ఎక్కువ నాకు. తమిళ్లో కొన్ని పిక్చర్స్ చేసినా కూడా అవేవి సక్సెస్ అవ్వలేదు. తెలుగులో అసలు నాకు హీరోయిన్ గా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. మలయాళంలోని నేను చేసిన హీరోయిన్ గా చేసిన పిక్చర్స్ బాగా సక్సెస్ఫుల్ గా ఆడినాయి. కాబట్టి మీరు అక్కడ చేసే టైంకి అక్కడ ఈ మలయాళం సినిమాల ట్రెండ్ అంతా పోయింది మేడం. చిన్నప్పుడు ఉండేవి కదా. చిన్నప్పుడు మేము భయపడ్డా యాక్చువల్గా. నాన్నగారు అయితే మలయాళం పిక్చర్ ఛాన్స్ వచ్చింది అంటేను అయ్యో వద్దు అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడేమో చెమ్మీన్ తీశారు కదండి, ఆ ప్రొడక్షన్ ఆ కెమెరామ్యాన్ అనమాట. సో వాళ్ళు చెప్పినప్పుడు చెమ్మీన్ అయితే ఇట్స్ అ క్లాసిక్ కదండి. సో వాళ్ళు చేస్తున్నారు అని ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత ఇట్ ఇస్ అ వెరీ నైస్ సబ్జెక్ట్ అని చెప్పేసి అప్పటి నుంచి ఒక రిఫైన్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మలయాళంలో ఎంత అసహ్యమైన చండాలపు సినిమాలు వచ్చేవో అంత రిఫైన్డ్ ఫిలిమ్స్, అంత అవార్డు ఫిలిమ్స్. మీరు ఆ టైంలోనే చూసుకుంటేనేమో అడూర్ గోపాలకృష్ణన్ వాళ్ళందరూ ఆల్రెడీ దే హ్యావ్ అరైవ్డ్ అనమాట. శశి గారి కంటే అడూర్ గోపాలకృష్ణన్, ఈయన జి అరవిందన్, పద్మరాజన్, వీళ్ళందరూ యూనో వెరీ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్స్ కదా. ఆర్ట్ ఫిల్మ్స్ అనే ఒక బెంగాలీ ఎంత ఫేమస్, అట్లాంటి ట్రెండ్ తీసుకొచ్చిన ఒక న్యూ వేవ్ డైరెక్టర్స్ వచ్చిన టైంలో నేను ఒక రిజర్వ్డ్ గా, ఒక రెస్పెక్టెడ్ ఉమెన్ గా మీరు ఎప్పుడు ఎక్స్పోజర్ క్యారెక్టర్స్ అవేమి చేయలేదు అప్పట్లో? అట్లాంటివి ఏమీ అడగలేదు. వి వర్ ఆల్ లైక్ దిస్ యంగ్స్టర్స్, చాలా ఒక డిస్కో సాంగ్స్ డాన్స్ చేస్తూ యంగ్ పేర్ ఇట్లా ఉండేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు మమ్ముటి, మోహన్ లాల్ వీళ్ళేమో ఒక సీరియస్ క్యారెక్టర్స్ చేస్తుంటే ఒక యంగ్ పేర్ అంటే నేను మిగతా హీరోస్ తోటి అన్నమాట. అట్లా ఒక మీకు అక్కడ పాపులర్ హీరో ఎవరు మీతోటి? నాతో ఎక్కువ చేసింది రెహమాన్, రోహిణి జోడీ అంటే చాలా ఫేమస్ అన్నమాట అక్కడ. ఆ తర్వాత ఏమో శంకర్. మలయాళంలో ఎక్కువ సినిమాల మీ అవుట్ ఆఫ్ 350 ఫిల్మ్స్ ఏం చేశారు కదా ఇప్పుడు, ఆల్ పుట్టుగెదర్ ఆల్ లాంగ్వేజ్, వాటిలో ఎక్కువ చేసింది మలయాళం. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నాయి మలయాళం ఇండస్ట్రీలో మీ అవకాశాలు? మలయాళంలోని కంటే ఇప్పుడు తెలుగు ఎక్కువ టైం తీసుకుంటుంది. తెలుగులోనేమో అలా మొదలైంది, తర్వాత మళ్ళీ ఇలా మొదలైంది. తమిళ్లోనేమో లాస్ట్ ఇయర్ నేను చేసింది విట్నెస్ అని ఒక పిక్చరు, తర్వాత తండట్టి అని ఒక పిక్చర్ అనమాట. ఇవి రెండు నా గురించే, నా కొడుకు నా గురించి అన్న పిక్చర్స్ అన్నమాట. సో అలాగే మలయాళంలోని అజెండా రెండాం మోషణం అని చెప్పి మేము టొవినో థామస్ మేము అందరం కూడా వచ్చాం హైదరాబాద్కి వచ్చి పిక్చర్ గురించి ప్రమోషన్కి వచ్చాం అనమాట. అది ఇప్పుడు రిలీజ్ అయింది కదా, ఏఆర్ఎం అని చెప్పి టొవినో థామస్ ది. అది లేటెస్ట్ గా నేను చేసిన